నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యోగా ప్రోగ్రాంలో, యోగా ఆసనాల్లో, యోగా ఎక్సర్సైజులో వీరభద్ర ఆసనం చేస్తున్నాము. ఎక్సర్సైజు ఈరోజు మంచి వీరభద్ర ఎక్సర్సైజులో మనకు చాలా విపరీతమైన ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు. అలాగే మన శరీరము వీరభద్ర ఆసనంతో మంచి ఫలితాలను అయితే పొందుతుంది. ఎక్సర్సైజుల్లో ఎన్నో రకాలు కోట్ల రకాలు ఉన్నాయండి. ఇవన్నీ మనకు ఋషులు మునులు వాళ్ళు సాధన చేసి అనుభవించి ప్రాణాయామం పెంచుకొని వేల సంవత్సరాలు బ్రతికి అమృతం తాగినట్టుగా వాళ్ళ జీవితాన్ని మలుసుకొని మనుషుల్లో తిరగకుండా అడవుల్లో ఆశ్రమాలు ఏర్పరచుకొని ఆకులు అలములు పండ్లు ఇలాంటివి ఔషధాలుగా వాళ్ళు తిన్నందుకే, వాళ్ళు భుజించినందుకే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికారు. అమృతం తాగినట్టుగా వేల సంవత్సరాలు బ్రతికారు. మనలాగా అన్నీ విపరీతమైన ఫుడ్డు, రోడ్ సైడ్ ఫుడ్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఐస్ క్రీములు ఇవన్నీ అప్పట్లో లేవు, తినలేదు. కాబట్టి ఇప్పుడు తినడానికే బ్రతుకుతున్నారు, తినడానికే సంపాదించుకుంటున్నారు అనే సాధనతో ఇప్పుడు ఎంత డబ్బు వచ్చినా కూడా శరీరంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తిండి మాత్రం మానటం లేదు. అప్పుడు అంత తిండి తిన్నా ఎక్కడా మునులకు కానీ దేవతలకు కానీ ఎక్కడైనా కండ శరీరాలు, కొవ్వు శరీరాలు, ఇబ్బంది శరీరాలు మునుల దగ్గర నుంచి మనం ఎప్పుడు చూడలేదు. మనం చూస్తూ ఉంటాం, నిజంగా చూడకపోయినా మన దేవతలు అంటే దేవుని దండం పెట్టుకుంటాం, మునులు అంటే వాళ్ళను వర్ణించుకుంటాము. వాళ్ళ జీవిత చరిత్రలను మనము కథలుగా ఒక మంచి మన శరీరానికి కావాల్సే వ్యాయామాలు సంపాదించి పెట్టిన మునులుగా మనం వాళ్ళని పూజించుకుంటాము, దైవాలుగా భావించుకుంటాము. కాబట్టి అలాంటి వాళ్ళు సృష్టించిన యోగాలే ఇవన్నీ. మన మానవులకు ఎక్కడ ఎవరికి తెలియని పరిస్థితి అన్నమాట. వాళ్ళు ఆశ్రమాల్లో ఉండి, అడవుల్లో ఉండి ఆకులు అలుములు తింటూ వాళ్ళ శరీరాన్ని ఎందుకు అట్లా సాధన చేసుకున్నారు అంటే జీవితానికి పరమార్థము అదే. పరమార్థానికి వెళ్ళడానికి మార్గం ఎంచుకున్నారు వాళ్ళు. మనలాగా ఫుడ్ తిని పిజ్జాలు, బర్గర్లు తిని మార్గం పెంచుకోవడానికి లేదు. మనం ఇప్పుడు ఆ మార్గం ఎంచుకుంటున్నాము. అప్పట్లో వాళ్ళు బ్రతకాలి, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు బ్రతకాలి, ఈ సృష్టిని నాశనం కాకుండా మనం కాపాడుకోవాలి అని వాళ్ళు యోధ సాధనలో ఆ శరీరాన్ని మలుసుకొని ధ్యానాలు చేసి కొన్ని వందల సంవత్సరాలు ధ్యానాలు చేస్తారు వాళ్ళు. అలా ధ్యానాలు చేసిన ఆ మునులే మనకు ప్రసాదించి పెట్టిన ఈ యోగా. కాబట్టి ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ పుట్ట కింద కూర్చున్నా కూడా యోగా సాధనలు చేస్తూ ఉంటే ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మన శరీరము మన ఇబ్బందుల పాలు కాకుండా ఒక్కొక్కరు ఎంతో బాధపడుతూ ఇబ్బందులు పెట్టు హాస్పిటళ్లకు వేలు లక్షలు చూడండి. ఒక కిడ్నీ కొనుక్కోవాలంటే కొన్ని లక్షలు, కొన్ని వేలు, కోట్లు కూడా పెట్టాల్సి వస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళు కిడ్నీ కొనాలన్నా, ఏది మన శరీరంలో ఒక గుండె ఆపరేషన్ కావాలన్నా కొన్ని లక్షలు కావాలి. ఆ గుండెను మార్పిడి చేయాలన్నా ఇంకొక దేశం వెళ్ళాలి. ఆ దేశం వెళ్ళి కోట్లు డబ్బులు పెట్టి రావాలి. అలాంటిదే మన శరీరంలో అప్పట్లో గుండెల మార్పులు లేవు, తర్వాత కిడ్నీ మార్పులు లేవు. యోధులు, సాధవులు, మరి మునులు వాళ్ళంతా ఏ మార్పులు చేసుకున్నారంటే వేల సంవత్సరాలు బ్రతికారు. కాబట్టి మనం చేసే సాధనలోనే భక్తి ఉంది, ముక్తి ఉంది, మనకు కావాల్సిన ఆరోగ్యం ఉంది. కాబట్టి ఈరోజు వీరభద్ర ఆసనం వేసి చూపిస్తాను. ముందుగా మనం
ఎక్సర్సైజ్ చేసినా కాళ్ళు వెడల్పు పెట్టుకోవాలి. కానీ వీరభద్ర ఆసనానికి ఇంకా బాగా వెడల్పు పెట్టుకోవాలి. నేను చూపిస్తాను. ఇట్లా మళ్ళీ వీలైనంత దూరంలో కాళ్ళని ఇలా పెట్టుకోండి. కాళ్ళు కొంచెం ఇలా ఇలా కొద్దిగా ఇలా ఫోల్డ్ చేయండి మోకాల్ని. ఈ కాలు స్ట్రైట్గానే ఉండాలి. ఆ తర్వాత ఇట్లా ఇది వీరభద్ర ఆసనం. ఇది మాత్రం చాలా స్ట్రైట్గా ఉండాలి. ఇది కొంచెం ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ చేతులు మాత్రం ఇట్లా ఉండాలి. వీరభద్ర ఆసనం. వీరభద్ర ఆసనం అండి ఇది. మీరు చక్కగా ట్రై చేయొచ్చు. ఇదేనండి. మెల్లగా స్లోగా పాదాలను దగ్గర తీసుకోవాలి. మళ్ళీ ఈ కాలు, కుడి కాలు ఒకసారి, ఎడమ కాలు ఒకసారి. వీలైనంత వరకు మన కాలు అనేది వెడల్పు పెట్టుకోవాలి. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. స్లోగా పాదాలను దగ్గర తీసుకోవాలి. ఇది ఏమంటారు? వీరభద్ర ఆసనం. వీరభద్ర ఆసనం. కాబట్టి దీంట్లో మనకు ఈ జాయింట్లో కావాల్సినంత మనకు గుజ్జు అనేది తయారవుతుంది. ఆసనం కూడా బ్రహ్మాండంగా ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే మనము శరీరం అంతా ఆ ఆసనంలో ధ్యానమై ఉంటాం కాబట్టి శరీరంలో మార్పులు అనేది మనకు చక్కగా మూవ్ కావడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీరభద్ర ఆసనం, ఈ ఆసనంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకా తర్వాత మనము ఈ త్రికోణాసనం కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా ఇలానే పెట్టుకోవాలి, కానీ స్ట్రేట్గా పెట్టుకోవాలి. రెండు పాదాలు స్ట్రేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది వీరభద్ర ఆసనం.
త్రికోణ ఆసనం. ఇది మీరు ఎంత టైము తీసుకొని ఈ ఆసనం వేస్తారో అంత ఫలితం రెట్టింపు అవుతుంది అన్నమాట. కాబట్టి మరొక వీడియోలో మీ ముందుకు మంచి ఆసనాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు నా వీడియోలు చూస్తూ నాకు మంచి సపోర్ట్ చేయాలని, ఆసనాలు వేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనసు పూర్తిగా మన శరీరంపై ఆధీనమై ఉండాలి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటట్టు ఫలితాలు మనకు చక్కగా ఉంటాయి. నమస్కారం అండి.